నేను అబ్బాయిగా పుట్టినా బావున్ను. ఇలా నాకు చాలా సార్లు అనిపిస్తుంది. ఎప్పుడంటే అమ్మాయివి ఇలాంటి బట్టలు వేసుకుంటే నలుగురు నీ గురించి ఏమనుకుంటారు? ఇంత రాత్రప్పుడు బయటకు వెళ్తావా? అస్సలొద్దు. ఈ ట్రిప్ లో అవన్నీ పెళ్ళాక మీ ఆయనతో తిరుగు. అమ్మాయిలు ఇంత గట్టిగా నవ్వకూడదు. జాబ్ సంగతి తర్వాత ఫస్ట్ ఇంట్లో పనులు నేర్చుకో. ఇలా నాతో ఎవరైనా మాట్లాడినప్పుడు, పీరియడ్ క్రాంప్స్ వచ్చినప్పుడు, లేదా నేను ఒంటరిగా బయటకు వెళ్లాల్సి వచ్చి భయం వేసినప్పుడు, ఇలాంటి చాలా మూమెంట్స్ లో నేను అబ్బాయిగా పుట్టుంటే నాకెవరు క్లాస్ స్పీకర్ కదా, భయపడకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలాంటి బాధలు ఉండవు, ఫుల్ ఫ్రీడమ్ అని అనిపిస్తుంది. ఇలా నాకే కాదు చాలా మంది అమ్మాయిలకు అనిపిస్తుంది. బట్ we are all very wrong. Men also struggle a lot. And no, ఈ రోజే మెన్స్ డే కాదు, ఇదేం స్పెషల్ వీడియో కాదు. బట్ ఇప్పుడున్న సినారియోస్ చూసాక ఈ టాపిక్ ని ఖచ్చితంగా కవర్ చేయాలనిపించింది. సో మీ నాన్న గారిని, అన్నయ్యని, లేదా తమ్ముడిని, ఫ్రెండ్ ని, బాయ్ ఫ్రెండ్ ని, హస్బెండ్ ని, లేదా మీ కొడుకుని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ బాయ్స్, నేను చెప్పేది కరెక్టా కాదా అని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మై స్లే స్క్వాడ్, టు దోస్ హూ ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ. అండ్ ఇదేం రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్ కాదు. ఇక్కడ నేను మన గ్రోత్ కి, మైండ్ సెట్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడతాను. సో వీడియోని పూర్తిగా చూసి చెప్పింది నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ దిస్ టు యువర్ ఫీమేల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఒక అబ్బాయి లైఫ్ లో 4 కీ స్టేజెస్ ఉంటాయి: బాయ్, టీన్, పార్ట్నర్ అండ్ అ ఫ్యామిలీ మ్యాన్. ఈ అన్ని స్టేజెస్ లోని మనకు కనిపించే పర్సన్ ఒకడైనా పర్సనాలిటీస్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. సో లెట్స్ డీకోడ్ వాట్ వీ సీ వర్సెస్ వాట్ హీ యాక్చువల్లీ ఫీల్స్ త్రూ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ హిస్ లైఫ్. స్టేజ్ 1, బాయ్. నాకు బాగా గుర్తు, స్కూల్లో మా అమ్మాయిలం గోల్ చేస్తే టీచర్ వచ్చి తిట్టి వెళ్ళేవారు. కానీ అదే గోల్ అబ్బాయిలు చేస్తే వాళ్ళని ఉత్తి కారేసేవారు. అండ్ అంత కొట్టినా కూడా వాళ్ళెవ్వరూ ఏడ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే అబ్బాయిలు ఏడవకూడదని చెప్పి పెంచుతారు. పొరపాటున బాధను తట్టుకోలేక అందరి ముందు ఏడిస్తే, అరే ఆడపిల్లలాగా ఏడుస్తావేంట్రా అని అందరూ అంటారు. ఇలాంటి మాటలు విన్నాక వాళ్ళకి యంగ్ ఏజ్ నుంచే నేను ఏడిస్తే అందరూ నన్ను ఎగతాళి చేస్తారేమో అన్న భయం స్టార్ట్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచే వాళ్ళ భయాల్ని, బాధల్ని అన్నిటినీ బయటికి చెప్పుకోకుండా అణిచిపెట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎవ్వరూ ఉండరు. కొంతమంది వాళ్ళ అమ్మతో చెప్తారేమో, కానీ చాలా మంది ఎవరికి చెప్పకుండా లోపలే ఏడ్చుకుంటూ ఉంటారు. అంత చిన్న ఏజ్ లోనే ఈ సొసైటీ వాళ్ళకి పెయిన్ ని ఎక్స్ప్రెస్ చేసుకునే ఫ్రీడమ్ ని దూరం చేస్తుంది. డోంట్ క్రై, డోంట్ కంప్లైన్, డోంట్ కన్ఫెస్. ఇదే వాళ్ళ బ్రెయిన్స్ లో ఫీడ్ అయ్యేది. యాజ్ అ బాయ్ ఇలాంటి కండిషన్స్ ని ఫేస్ చేశాక వాళ్ళకి ఒకటే అనిపిస్తుంది: నో మ్యాటర్ వాట్, బీ స్ట్రాంగ్ అని. ఇంకా లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే దే ట్రై టు యాక్ట్ సో స్ట్రాంగ్. హర్ట్ అయినా, హార్ట్ బ్రేక్ అయినా, హ్యూమిలియేషన్ అయినా, ఏదైనా సరే వాళ్ళ ఫీలింగ్స్ అన్నిటినీ హైడ్ చేసేస్తారు. కొంతమంది అయితే కోపాన్ని ఒక్కటే డిస్ప్లే చేస్తారు. ఎందుకంటే ఇండియన్ హౌస్ హోల్డ్స్ ప్రకారం, ఇండియన్ సినిమా ప్రకారం కోపం ఒక హీరోయిక్ ఎమోషన్. సో అందుకే చాలా మంది అబ్బాయిలు ప్రతి చిన్న విషయానికి కోపడిపోతూ ఉంటారు. బట్ ద ట్రూత్ ఇస్ దే రియలీ డోంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. సో ఈ స్టేజ్ లో మెన్ నాటీగా, కేర్లెస్ గా, యాంగ్రీ బాయ్స్ లా కనిపించినా కూడా వాళ్ళ ఎమోషన్స్ ని హైడ్ చేసేసి లేని స్ట్రెంగ్త్ ని ఫేక్ చేయడం నేర్చుకునేది కూడా ఇదే స్టేజ్ లో. స్టేజ్ 2, టీన్స్. యాక్చువల్లీ టీన్ అనే బదులు టర్న్ అనాలేమో. ఎందుకంటే ఏ అబ్బాయి లైఫ్ అయినా ఈ స్టేజ్లోనే టర్న్ అయ్యేది. ఈ స్టేజ్లోనే వాళ్ళు ఐదర్ చిల్గా మారుతారు, లేదంటే చిల్లర్గా మారుతారు. నో ఆఫెన్స్ హియర్. చెత్త పనులు చేసే అబ్బాయిని వెనకేసుకుని రావడానికి నేను ఈ వీడియో చేయలేదు. సో ఆ చెత్త పనులు చేసే చిల్లర్ గ్యాంగ్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మర్చిపోదాం. యాసిడ్ అందరికీ తెలుసు టీనేజ్లో బాయ్స్ సూపర్ చిల్ ఉంటారని. వాళ్ళకి దేనికి పర్మిషన్స్ అక్కర్లేదు. ట్రిప్స్, రైడ్స్, క్రికెట్, లేట్ నైట్ హ్యాంగ్అవుట్స్, మీమ్స్, ఇన్స్టా, ఇవే వాళ్ళ ప్రపంచం అంతా. వాళ్ళ లైఫ్ చూడగానే మనకు కనిపించేది స్టడీస్, ఫన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్రీడమ్. బట్ దట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ అగైన్. ఫ్లిప్ సైడ్ లో చూస్తేనే మనకి యాక్చువల్ పిక్చర్ కనిపిస్తుంది. దే ఆర్ నాట్ ఆల్వేస్ చిల్. ఇదే స్టేజ్ లో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి, చెప్పుకోలేని భయాలు ఉంటాయి. నెక్స్ట్ ఏం చదవాలి, ఏ కెరీర్ చూస్ చేసుకోవాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, అసలు ఈ లవ్ సీరియస్ అయినా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వాళ్ళ బుర్రలో తిరిగేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు, అట్రాక్షన్స్ ఉంటాయి, కొత్తగా రిలేషన్షిప్స్ వస్తాయి. ఇవన్నిటితో వాళ్ళు డీల్ చేసే లోపే ఇంట్లో వాళ్ళు వాళ్ళకి రెడీగా ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. జాబ్ తెచ్చుకోవాలి, మంచి పొజిషన్ లో సెటిల్ అవ్వాలి, ఇల్లు కొనాలి, కార్ కొనాలి, అందరికీ నువ్వేంటో ప్రూవ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంట్లో చూస్తే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి, బయట వరల్డ్ లో చూస్తే కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది. చాలా సిచ్యువేషన్స్ లో రైట్ గైడెన్స్ దొరక్క చాలా ఇబ్బంది పడతారు. ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంటుంది, చాలా టైం ఉంటుంది, కానీ దాన్ని ఎక్కడ స్పెండ్ చేయాలో అర్థం కాదు. ఇలాంటి భయాలన్నీ బయటకు చెప్పుకునే ఆనవాయితీ అబ్బాయిల్లో ఉండదు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ మీద వాళ్ళే మీమ్స్
మీమ్స్ వేసుకుంటారు, వాళ్ళే జోక్స్ వేసుకుంటారు, వాళ్ళే నవ్వుకుని రాత్రులు మాత్రం ఓవర్ థింక్ చేస్తూ బయటకేమో చిల్డ్ గా లోపలేమో చోక్డ్ గా ఫీల్ అవుతూ ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ ని కూడా లాగించేస్తారు. సో ఈ స్టేజ్ ఆఫ్ మెన్ లో మనకు కనిపించేది ఫ్రీడమ్, టైం పాస్, హ్యాపీ, ఫ్రెండ్స్ తో మస్తీ అయినా కూడా వాట్ హీ యాక్చువల్లీ గోస్ త్రూ ఈస్ పానిక్, కన్ఫ్యూజన్, ఫియర్ అండ్ ప్రెషర్. స్టేజ్ 3 పార్ట్నర్. బీ ఇట్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్, ఒక్కసారి మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసి మీ పార్ట్నర్గా మార్చుకున్నాక వాళ్ళలో చాలా డైనమిక్స్ చేంజ్ అయిపోతాయి. మీకు వాళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఉండొచ్చు, ఇదివరకు అట్లా లవ్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, టైం ఇవ్వట్లేదు. ట్రస్ట్ మీ, ఐ నో హౌ దట్ ఫీల్స్. బట్ ఒక్కసారి పాజ్ తీసుకుని డీప్గా చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ లవ్ ఫేడ్ అయిపోలేదు, వాళ్ళ ప్రియారిటీస్ మాత్రమే చేంజ్ అయిపోయాయి. పెళ్లికి ముందు ఆర్ రిలేషన్లోకి వెళ్లే ముందు వాళ్ళకున్న ఓన్లీ ఫోకస్ మీరే. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం ఫ్లవర్స్, డేట్స్, సర్ప్రైజెస్, క్యూట్ మెసేజెస్ ఇలాంటివి చాలా చేసుంటారు. కానీ వన్స్ మీరు యాక్సెప్ట్ చేశాక చాలా తక్కువ మంది ఈ ఎఫర్ట్స్ ని కంటిన్యూ చేస్తారు. బికాస్ ఈ స్టేజ్ లో వాళ్ళకి మీరు జస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ మాత్రమే కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. అండ్ ఈ రెస్పాన్సిబిలిటీస్ ని మనం వాళ్ళు ఇచ్చే సర్ప్రైజెస్ తో, డేట్ నైట్స్ తో, లేదా వాళ్ళు చెప్పే ఐ లవ్ యూ కౌంట్స్ తో మెజర్ చేయలేము. ఇన్స్టెడ్ వాళ్ళు పే చేసే బిల్స్ లో మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోమని ఎంకరేజ్ చేయడంలో, ఇంటి పనులు షేర్ చేసుకోవడంలో, మీకు బాగా లేనప్పుడు కేర్ తీసుకోవడంలో, ఇలాంటి చాలా ఇన్స్టెన్సెస్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, వాళ్ళ మైండ్ లో ఇది నన్ను నమ్మి వచ్చింది, ఐ షుడెంట్ లెట్ హర్ డౌన్ అనే రాసి పెట్టుకుంటారు. సో దే బికమ్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్. రొమాన్స్ కన్నా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడమే ఇంపార్టెంట్ అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి తెలీదు వీఆర్ మిస్సింగ్ ద ఓల్డ్ హిమ్ అని. సో అందుకే చాలా కపుల్స్ మధ్యలో ఈ విషయం మీదే క్లాషెస్ వస్తాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఇదంతా విని మా పార్ట్నర్స్ని మేము అర్థం చేసుకుని గొడవలు పడడం మానేయాలా అంటే అక్కర్లేదు, అది ఎలాగో జరగని పని. బట్ ఎండ్ ఆఫ్ ద ఫైట్ కి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయడం మానేలేదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే వేని మార్చారంతే. సో ఆల్సో అబ్జర్వ్ ద అదర్ థింగ్స్ దే డూ ఫర్ యూ టు. సో ఈ స్టేజ్ ఆఫ్ మెన్ లో మనకు కనిపించేది డిస్టెన్స్, డ్రై ఎనర్జీ, సైలెన్స్, ముందులా లేని ఒక మనిషి. కానీ వాట్ హీ యాక్చువల్లీ ఫీల్స్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ రొమాన్స్ అండ్ హీ కేర్స్ ఫర్ యూ ఇన్ మెనీ అదర్ వేస్. స్టేజ్ 4 ఫ్యామిలీ మెన్. ఈ స్టేజ్లో ఉండే మెన్ సన్, హస్బెండ్, ఫాదర్ ఇన్ లా, గ్రాండ్ ఫాదర్ ఇలా చాలా రోల్స్ని ఒకేసారి ప్లే చేస్తూ ఉంటారు. అందరి బాధ్యత వాళ్ళ నెత్తి మీదే ఉంటుంది. అండ్ ఈ రోల్స్ని ఒక్కొక్కరు ఒక్కోలా ప్లే చేస్తారు. కొంతమంది చాలా కోపంగా, గంభీరంగా ఉంటే, కొంతమంది చాలా జాలీగా నవ్వుతూ లైఫ్ని లీడ్ చేస్తూ వస్తారు. వాళ్ళు బయటికి ఎలా ఉన్నా లోపల మాత్రం వాళ్ళని వెంటాడేవి చాలా ఉంటాయి. కొడుకు ఫీజు కట్టాలి, కూతురు పెళ్లికి డబ్బులు దాచాలి, అమ్మకి మందులు కొనాలి, మా ఆవిడ నగలు ఈ ఇయర్ అయినా విడిపించాలి, ఇలా స్థాయికి తగ్గ కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. ఏం జరుగుతుందో, ఎటు వెళ్తున్నామో అని ఆగి ఆలోచించుకునే స్పేస్ కూడా ఉండదు. టైం తో పాటు ఎనర్జీ కూడా అయిపోతుంది. బట్ స్టిల్ హీ డజంట్ రెస్ట్. ప్రొకాస్టినేషన్స్ ఉండవు, ఓవర్ థింకింగ్ ఉండదు, జస్ట్ వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. టు బి ఆనెస్ట్, వాళ్ళ ప్రపంచం కూడా చాలా చిన్నగా అయిపోతూ వస్తుంది. వాళ్ళకున్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అంతే. అండ్ వీళ్ళందరితో కనెక్టెడ్ గా ఉండడానికి ఒక వాట్సాప్ గ్రూప్, అందులోనే గుడ్ మార్నింగ్ మెసేజ్లు, గుడ్ ఈవినింగ్ మెసేజ్లు అండ్ డే వైజ్ గా దేవుడి స్టేటస్లు. మనకు అది చూడడానికి టైం పాస్ లా అనిపించినా వాళ్ళకి మాత్రం అదొక డ్యూటీ. ఎందుకంటే దే హ్యావ్ బికమ్ స్ట్రక్చర్డ్ పీపుల్. రోజు కొత్తగా ఉండాలనే కోరికలు ఏమి ఉండవు. జస్ట్ రోజు ఇలాగే ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతే చాలని మాత్రమే కోరుకుంటారు. మీకు వాళ్ళు చెప్పే మాటలు సిల్లీగా, లాజిక్లెస్ గా అనిపించవచ్చు. మీరు ఏం చేద్దామన్నా వాళ్ళు అడ్డు చెప్తుంటే నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ట్రస్ట్ మీ, మీరు వాళ్ళ సిచ్యువేషన్ లోకి వెళ్ళాకే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారనే క్లారిటీ మీకు వస్తుంది. అయినా 25 ఏళ్ళున్న మనమే నేను ఎవరి కోసం మారను, నేను నాలాగే ఉంటాని మొండిగా కూర్చుంటామే. ఒక 40-50 ఇయర్స్ లైఫ్ ని ఒకేలా లీడ్ చేసిన వాళ్ళని మన గురించి అప్డేట్ అవ్వమంటే ఎలా? జస్ట్ థింక్, వాళ్ళు మన రెస్పాన్సిబిలిటీస్ ని ఒక డ్యూటీ లాగా ఫుల్ఫిల్ చేస్తారు. రిటర్న్ లో ఒక థ్యాంక్ యూ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. దే జస్ట్ వాంట్ అస్ టు బి హ్యాపీ. సో ఫైనలీ ఈ స్టేజ్ లో మెన్ లాజిక్లెస్ గా, డిసిప్లైన్ గా, స్ట్రిక్ట్ గా, ఎలాంటి డ్రీమ్స్ లేకుండా కనిపించినా బట్ వాట్ దే రియలీ ఫీల్ ఇస్ మన ఫ్యామిలీకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండడమే మనకి ఇంపార్టెంట్ అని. సో దిస్ ఇస్ వాట్ అ మ్యాన్ గోస్ త్రూ హిస్ ఎంటైర్ లైఫ్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ పెళ్లి చూపుల వీడియోలో వచ్చిన కమెంట్స్. అప్పటి వరకు నేను చాలా జనరలైజ్డ్ వేలో ఆలోచించేదాన్ని. కానీ ఆ కమెంట్స్ అన్ని చదివాక ఎంత ఈజీగా జెండర్ ని అడ్డు పెట్టుకుని ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఈజీగా కమెంట్స్ పాస్ చేస్తాం అనిపించింది. సో దిస్ వీడియో గివ్స్ యూ అ ఛాన్స్ టు థింక్ ఫ్రమ్ ద అదర్ సైడ్. అండ్ ప్లీజ్ రిమెంబర్, మెన్ అండ్ ఉమెన్ కి వాళ్ళ ట్రైట్స్ ఉన్నా ఒక అమ్మాయి తప్పు చేసిందంటే అర్థం అందరూ అమ్మాయిలు అలానే ఉంటారని కాదు. ఒక అబ్బాయి ఏదో బ్యాడ్
గా బిహేవ్ చేస్తారంటే అందరు మెన్ అలానే బిహేవ్ చేస్తారని కాదు. సినిమాలో చూపించే వైఫ్ మెటీరియల్ క్యారెక్టర్స్ బయట కూడా ఉంటారు. అండ్ అబ్బాయిలో గ్రీన్ ఫ్లాగ్స్ ఏంటి, గ్రీన్ ఫారెస్ట్ ని కూడా నేను చూసాను. సో స్టాప్ జడ్జింగ్ ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ ద న్యూస్ వి రీడ్. తెలిసిందే కదా, ఒక్క ఇన్సిడెంట్ బయటికి రాగానే అలాంటి 100 ఏరుకుని వస్తారు. అందుకే లెట్స్ జస్ట్ స్టాప్ అటాకింగ్ బేస్డ్ ఆన్ ద జెండర్. సో మై స్లే స్క్వాడ్, వీడియోలో చెప్పింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మెన్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫీమేల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ ష్యూర్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఎవ్రీ సండే వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్లే టుగెదర్.